క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా నేను ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇతరులు నొచ్చుకోకుండా వీలైనంత వరకు విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీలో చాలామందికి తెలుసు ఈ విషయం. సరే, సాధారణంగా నేను ఎవరి జోలికి పోను. మన ఛానల్లో ముఖ్యంగా టెస్ట్ మనీస్ ఉంటాయి. హిందూ మతోన్మాదులైన వారు కొందరు మాట్లాడే మాటలకు ధీటుగా జవాబు ఇవ్వటం జరుగుతుంది. క్రైస్తవ చర్చిలపై లేకపోతే క్రైస్తవ సేవకులపై ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు వాటిని ఖండించటం కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ మాట్లాడటం కానీ, ఇలాగున మన ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. రంజిత్ ఓఫీర్ గారి గురించి వారి యొక్క వీడియోని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుకుంటున్నాను. వీడియో పెట్టలేదండి. అదే గతంలో జాములెన్ని అన్నటువంటి అంశం మీద ఆయన ఏదో కాస్త తడబాటుగా చెప్పారంటూ నేను మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు మీకు చెప్పాను. సరే, ఎనీవే, వారంటే నాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఉందండి. రంజిత్ అన్న అని నేను సంబోధిస్తాను. గత వీడియోలో కూడా అలాగే సంబోధించాను. ఓకే, వారికి మంచి పాండిత్యం దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. మంచి మంచి గ్రంథాలు, విషయాలు రాశారు, మంచిదే. అలాగే TV5లో గతంలో మరి ఆయన ఎంతో ఫేమస్ అయ్యి ఒక సందర్భంలో చిన్నజీఆర్ గారితో కలిసి కూర్చొని మరి ఒక అంశం మీద దైవ సంబంధమైన విషయాల మీద చర్చ జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. చాలా సంతోషం. ఈ విషయంలో ఖచ్చితంగా మనం అందరం ఆయనకి సపోర్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఒకటి వచ్చింది. సరే, దాంతో నేను ఏకీభవించలేను. దాని మీద ప్రస్తుతానికైతే నేనేం కామెంట్ చేయలేను. కానీ కేఏ పాల్ గారు కూడా రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు మనకంత అవసరం ఏముందండి అంటూ నేను మాట్లాడటం జరిగింది. అట్లాగే మన రాజకీయాల్లోకి తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా క్రైస్తవ సంబంధితమైన సేవా విధానంలో కొనసాగేటువంటి వారు ఎవరు కూడా రాజకీయాల్లో రాణించలేదు, నాకు తెలిసిన చిన్న అనుభవంలో. కాబట్టి సరే, దాన్ని అట్లా ఉంచేద్దాం. ఇక విషయానికి వస్తే, యథార్థవాది టీవీ పరిచర్య ఆయన కొనసాగిస్తున్నారు. సరే, మంచిది. క్షీరసాగర మదనం అనే ఒక ప్రోగ్రాం కూడా వారు చేస్తున్నారు. చాలా చాలా మంచిది. అందులో అనేక సందేహాలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు, సంతోషం. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, కొన్ని విషయాలు ఎంత పెద్దవారికైనా సరే అర్థం కాని విషయాలు ఇంకా బైబిల్లో ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేయాలి. ఇంకా బైబిల్లో అర్థం కాని లోతైన విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ అనేటువంటిది ఒక లోతైన సముద్రం లాంటిది. దీన్ని మనం ఛేదిస్తూనే మన కాలం అయిపోతుందండి. ఎవరు కూడా దీని లోతును కనుగొని నేను బైబిల్ సత్యం అంతా నాకు తెలిసిపోయింది అని చెప్తే అతను అబద్ధికుడు లేదా పిచ్చోడై ఉంటాడు. బైబిల్ సారాంశం అంతా నాకు తెలిసిపోయింది అని చెప్పడానికి ఏ వ్యక్తి కూడా ధైర్యం చేయలేడు. ఒకవేళ బహుశా పౌలు గారు ఉన్న ఆయన కూడా ఇప్పుడు ఆ మాట వాడలేదు. ఎందుకంటే ఆయన విద్యావంతుడు, బాగా ధర్మశాస్త్రం మీద పట్టున్నవాడు. ఆయన సైతం నాకు సత్యం అంతా తెలిసిపోయిందో అంటూ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. గుర్తుంచుకోండి. ఇంకా మనం నేర్చుకునే వారమే. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు కూడా నేర్చుకునే వారమే. దయచేసి జాగ్రత్తగా వినండి. వాదనలకు ప్రతివాదనలు, లేకపోతే వారిని ఏదో తేలిక చేయడానికి, లేకపోతే వారి గౌరవాన్ని ఏదో తీసేయడానికి, లేకపోతే మా ఛానల్కి ఏదో వ్యూస్ పెంచుకోవటానికి అంటూ కామెంట్స్ ఎవరు చేయపాకండి, తప్పది. ఎందుకంటే మా ఛానల్లో వ్యూస్ పెంచుకోవటం కంటే ఛానల్ రేటింగ్ కోసం, జనాల్లో
పాపులర్ అవ్వటానికి మా మీద బురద చల్లుతారు అంటూ గతంలో కూడా ఆ ఛానల్ నుండి కామెంట్ చేసినట్లుగా నాకు గుర్తుంది. సో నేను అనేది ఏంటంటే, వారి ఛానల్ సుమారుగా ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఛానల్లో దాదాపుగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దరిదాపుగా, గుర్తుంచుకోండి. కాబట్టి ఏదో ఛానల్ వ్యూస్ పెంచుకోవటానికో లేకపోతే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటానికో ఈ వీడియో నేను చేయటం లేదు. గుర్తుంచుకోండి, వారి మీద రెస్పెక్ట్ నాకుంది, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే వాక్య విరుద్ధంగా కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో క్రైస్తవులు తప్పు చేసినా సరే నేను ఖచ్చితంగా ఖండించి తీరుతాను, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. గుర్తుంచుకోండి, మీకు తెలుసు గతంలో మరి కల్వరీ టెంపుల్ సతీష్ కుమార్ గారు కూడా వారు చేస్తున్నటువంటిది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యకలాపాలు ఉంటే ఖండించాం. అట్లాగే పెద్ద పెద్ద సేవకులు అనబడ్డటువంటి వారు స్టెఫెన్ ఫాల్ గారు కానీ ఇంకా వారి బోధనల్లో ఏదైనా వాక్య విరుద్ధంగా అనిపించినప్పుడు వాటిని నేను ఖండిస్తూ వస్తున్నాను నాకు తెలిసినంతలో. అంటే నేనేదో పెద్ద మేధావిని అనుకోకండి, నేను చెప్పి ప్రస్తావన చేసిన వారందరూ కూడా నాకంటే ఎంతో పెద్దవారు, ఎంతో గొప్పవారు. అయితే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, బైబిల్ను బోధించేటప్పుడు ఇంక ఇదే సత్యం నాకు తెలిసిందే అన్న బీజం ప్రజల్లో వేయకూడదు. అనుమానాస్పదంగాను సరిగ్గా అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంగా ఉన్న విషయాల్ని నేను ఇలా భావిస్తున్నాను అని చెప్పి వదిలేయాలి. ఈయన కొన్ని వీడియోలు ఉన్నాయండి, సరే మిగిలిన వీడియోల జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు, కానీ ప్రస్తుతం ఒక వీడియోని మీ దగ్గరకు తీసుకొస్తాను. ఇది బహుశా ఒక వారం క్రితం వీరు రిలీజ్ చేశారండి. అక్కడ ఏం రాయబడిందంటే, సార్ ఇప్పుడు మీరు మూవీ ప్రస్తావన తీశారు సార్, ఈ సందర్భాన్ని చెబుతూ ఉదాహరణగా మూవీని మీరు చెప్పారు, మీరు చూడండి అని కూడా చెప్పేశారు. ఇదే అంశాన్ని ఈనాడు ప్రసంగంలో భాగంగా ఒక పాస్టర్ గారు ఒక సినిమాలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇలా జరిగింది పలానా సినిమాలో అని చెప్తే, ఈ పాస్టర్ గారు సినిమాలోని విషయం చెప్తున్నాడు, బైబిల్లోని విషయాలు చెప్పట్లేదు అని తప్పుబట్టేటువంటి బైబిల్లోని విషయాలను చెప్పట్లేదు, సినిమా విషయాలు చెప్తున్నాడు అనేది తప్పు అభియోగం. అది బైబిల్లో ఏదో వాక్య టైటిల్ ఏం పెట్టారంటే, వాక్యం బోధించేటప్పుడు సినిమా సన్నివేశాలను ఉదాహరింపకూడదా అని టైటిల్ పెట్టారండి. అసలు ఈ టైటిలే చూడండి, వాక్యం బోధించేటప్పుడు సినిమా సన్నివేశాలను ఉదాహరింపకూడదా అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ఉదాహరిస్తే తప్పేంటి అన్నట్లుగా ఉంది. ఆ వీడియోలో ఉన్న సారాంశం కూడా అది. జాగ్రత్తగా వినండి. ఏదో ఒక వాక్య సందర్భాన్ని ఆయన ప్రస్తావన చేస్తూ ఆ వాక్య సందర్భాన్ని విశ్లేషించేటువంటి సమయంలో లేక దాన్ని బోధించే వేళలో ఏదో ఒక సినిమాలో ఉన్నటువంటి సంఘటనను దానికి జత చేస్తూ దీన్ని ధృవీకరించడానికి ఈ సినిమా ప్రస్తావన ఆయన చేశారంట. చేస్తూ ఆ సినిమా మీరు కూడా చూడండి అని చెప్పాడంట. ఇప్పుడు మనం అక్కడ ఆ మాటలు విందాం. సార్ ఇప్పుడు మీరు మూవీ ప్రస్తావన తీశారు సార్, ఈ సందర్భాన్ని చెబుతూ ఉదాహరణగా మూవీని మీరు చెప్పారు, మీరు చూడండి అని కూడా చెప్పేశారు. ఇదే అంశాన్ని ఈనాడు ప్రసంగంలో భాగంగా ఒక పాస్టర్ గారు ఒక సినిమాలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇలా జరిగింది పలానా సినిమాలో అని చెప్తే, ఈ పాస్టర్ గారు సినిమాలోని విషయం చెప్తున్నాడు, బైబిల్లోని విషయాలు చెప్పట్లేదు అని తప్పుబట్టేటువంటి బైబిల్లోని విషయాలను చెప్పట్లేదు, సినిమా విషయాలు చెప్తున్నాడు అనేది తప్పు అభియోగం. అది బైబిల్లోని విషయాలని ఇంకా స్థిరపరచడానికి, ఇంకా స్పష్టీకరించడానికి, ఇంకా వాటికి ఇంకా స్థిరమైనటువంటి లాజికల్ ఫౌండేషన్ వేయటానికి అన్నిటిని వాడుకుంటాడు. అతని మెయిన్ సబ్జెక్ట్ బైబిలే. ఇప్పుడు నేను యోబు 37వ అధ్యాయం 38వ అధ్యాయం చెబుతూ వీటిని ఒక శాస్త్రంగా డెవలప్ చేసి ఫ్యూచరాలజీ అనే సైన్స్ ప్రకారంగా ఒక కంప్యూటర్ బిల్డప్ చేశారు అనే సంగతి సైఫై ఫిల్మ్లో ఉందని చెప్పాయి. ఇప్పుడు నాకు టు ప్రూవ్ దిస్ పాయింట్, బైబిల్లోని ఒక వచనాన్ని స్థిరపరచడానికి, స్పష్టంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏదన్నా వాడుకుంటాం. బైబిల్లో సంగతులు చెప్పకుండా ఓన్లీ సినిమాలో చెప్తుంటే ఆ గుడికి ఓడిపోతాడు అసలు. ఏమండి, సాధారణంగా అంటే వారికి తెలియదు అని నేను అన్నండి. చాలా తెలివి కలిగినటువంటి వారు, చాలా ఆలోచన కలిగినటువంటి వారు, మంచి మంచి పుస్తకాలు చాలా రాశారు. కానీ కొన్ని విషయాల్లో అజ్ఞానంగా ఆయన బోధలు ఉంటున్నాయండి. అనుభవం కలిగిన సేవకులు చాలామంది బాధపడుతున్నారు.
నాకు ఫోన్ చేసి నాతో కూడా మాట్లాడారు. నేను అందుకే మరలా స్పందించాల్సి వచ్చింది ఆయన వీడియోస్ పైన. అంటే సమాజానికి ఏం వెళుతుంది, ఈనాడు సోషల్ మీడియాని క్రైస్తవులతో పాటుగా అన్యులైనటువంటి వారు కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళు మనల్ని విమర్శించడానికి కానీ, కొంతమంది సత్యమిని నేర్చుకొని బలపడటానికి కానీ అన్యులైనటువంటి వారు కూడా వింటున్నారు, మీడియాను ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది యూట్యూబ్లోనండి లేదా ఫేస్బుక్లోనండి దేవుని మాటలు వినటానికి ఆసక్తిగా ఉన్నారు. ఆన్లైన్ సర్వీసు ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. అలాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచన కలిగి మాట్లాడాలి, పరిణితి చెందినటువంటి వివరణ ఇవ్వగలగాలి. వారు సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు, ఇండైరెక్ట్గా సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. అంటే సినిమాలు చూడటం తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడారు. సినిమాలను ఉదాహరిస్తూ దేవుని వాక్యాన్ని బోధించడం తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడారు. ఆ వీడియోని వారు ఆఫ్ చేస్తే ఈ వీడియోని కూడా నేను ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే అది తెలియకుండానే దేవుని సంఘానికి చాలా నష్టం కలుగు చేస్తుంది ఆ వీడియో. ఎందుకనంటే బయట నుంచి వచ్చేటువంటి నష్టం కంటే ఇంట్లో ఉన్న వారి వలన వచ్చే నష్టం చాలా ఎక్కువ ఉంటుందండి. దీన్ని నేను నమ్ముతాను. ఏంటంటే మళ్ళీ అర్థం చేసుకోండి, ఇప్పుడు శివశక్తి కరుణాకర్ ఉన్నాడు, హిందూ జనశక్తి హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు ఉన్నారు, హిందూ శక్తి ప్రవీణ్ కుమార్ అని ఒక అబ్బాయి ఎవరో ఉన్నాడు, ఇంకా రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఇంకా ఎక్సెట్రా నేషనలిస్ట్ హబ్ అని ఒక సాయి గారు ఉన్నారు, బాటుడే ఛానల్ ఉన్నారు. ఇలాగ చాలామంది వాళ్ళు క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ క్రైస్తవ్యం సరైంది కాదండి, క్రైస్తవ్యంలో సత్యం లేదండి, క్రైస్తవ్యంలో అన్ని దశంభాగాలు దోచుకుంటారండి, ఏదో బురద చల్లుతూ ఉంటారు లేచిన దగ్గర నుండి. సరే, ఓకే, దాని వలన క్రైస్తవులకు ఎవరికి నష్టం లేదు, దేవుని సంఘానికి ఎలాంటి నష్టం రాదు. ఓకే, ఒకవేళ వచ్చినా చాలా స్వల్పంగా ఉంటుంది. జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు మన సంఘములోనే ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉండి ఆ పునాదులు వేస్తున్నారే, వ్యభిచార విషయంలో, దొంగిలించే విషయంలో, వడ్డీలకు ఇచ్చే విషయంలో, ఏమంటే బొట్టు పెట్టుకునే విషయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మల విషయంలో పునాదులు వేస్తున్నారు చూసారా, వారికి ఇష్టం వచ్చినట్లుగా. దీని వలన దేవుని సంఘం ఎక్కువ నష్టపోతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. దీన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఒక చిరు ప్రయత్నమే ఈ నా ప్రయత్నం. దీనివల్ల కొంతమంది తిట్టుకుంటారు, నాకు తెలుసు. ముఖ్యంగా రంజిత్ అన్న వారిని ఫాలోవర్స్ ఖచ్చితంగా నన్ను కామెంట్ చేస్తారు. అయినా నేను భయపడను, అయినా నేను ఏం బాధపడను. ఎందుకంటే దేవుని కొరకు, సత్యం కొరకు నిలబడాలి అనే నేను అభిప్రాయం కలిగి ఉన్నాను. నేను దేవుని కోసం, దేవుని వాక్యం కొరకు, దేవుని సేవకునిగా సత్యం కొరకు నేను నిలబడతాను. అది వాక్య విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాము. ఒకవేళ ఎవరైనా నేను వాక్య విరుద్ధంగా బోధించినా, నన్ను ఎవరైనా ఖండించినా ఖచ్చితంగా నేను స్వాగతిస్తా. ఎవరైనా నన్ను విమర్శించినా నేను దాన్ని ప్రేమతోనే తీసుకొని, దాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ నాది ఏదైనా తప్పు ఉంటే నేను ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాను. నేను ద్వేషించను. రంజిత్ గారి స్వభావం ఏంటంటే, ఎవరైనా తనను ప్రేమించి గొప్ప చేస్తే ఆహో ఓహో అనుకుంటాడండి. ఆయన గమనించాను, నేను వీడియోస్లో చూస్తూ వస్తున్నాను. అంతకుముందు చూడలేదు, కానీ ఈ మధ్య తరచుగా అప్పుడప్పుడు చూస్తూ ఉన్నానండి. తరచుగా అని చెప్పలేను, కానీ అప్పుడప్పుడు చూస్తూ వస్తున్నాను. ఈయన ఒక విధంగా తప్పును ప్రచారం చేస్తారు కొన్ని సందర్భాల్లోనే, అన్ని కాదండి, అన్ని వీడియోలు కాదు, అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియకుండా మాట్లాడతారు. ఇక తనకు తెలిసిందే వేదం అంటాడు ఇక ఆయన. ఇక పక్కవాడు ఎవడైనా కామెంట్ చేసినా, పక్కవారు ఏదన్నా అదేంటండి అని అన్నా, ఆహా ఏమండి, చాలా ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఒక విధంగా మరి నేను మేధావిని అనుకుంటాడు ఆయన. ఖచ్చితంగా అదేనండి, నేను మేధావిని అంటే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో, అవసరమైతే దేశంలో కూడా నన్ను విమర్శించేవారు ఎవరు ఉండరు, ఇంకా నన్ను మించిన పాస్టర్ గారు లేడు, ఆయనే చెప్పాడండి. మీకు తర్వాత ప్లే చేస్తాను చూడండి. అసలు నేను చేస్తున్న ప్రసంగాలను అసెస్మెంట్ చేయడానికి కనీస అర్హత ఉన్న బోధకులే ఇప్పుడు లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
రవి జకరేష్ లాంటి వాళ్ళు అసెస్మెంట్ చేయాలి, ఓకే. ఆ లెవెల్ ఉన్నోళ్ళు. ఈ బచ్చగాళ్ళు, ఈ బుడ్డకాయలు వీళ్ళందరూ, బుడమకాయలు వీళ్ళందరూ నన్ను అసెస్మెంట్ చేయడానికి అంత ధైర్యం వాళ్ళకి లేదు, అంత తెలివి కూడా లేదు. ఈ మన TV5లో సార్ మీ పక్షంగా మాట్లాడడానికి పాస్టర్లను తెచ్చుకోమంటే ఒక్క పాస్టర్ లేడు భూమి మీద అని చెప్పాను. అవును. అంత నాకు అవసరం లేదు, అంత సీన్ ఉన్నటువంటి బోధకులు కూడా లేరని చెప్పాను. TV5 వారు చిన్నజీఆర్ గారితో మాట్లాడటానికి ఆహ్వానించినప్పుడు చిన్నజీఆర్ గారు హిందువుల పక్షంగా ఒకరిద్దరు ఉన్నారు, తర్వాత శర్మ గారు ఒక ఆయన, చిన్నజీఆర్ గారు అటువైపు ఉన్నారు. రంజిత్ గారు మీరు కూడా ఒక పాస్ట్ గారిని మీకు సపోర్ట్గా తెచ్చుకోండి అని చెప్పారంట. తప్పే ఉందండి, సర్లేంటి పోద్ది కదా, పోనీ ఒక పాస్టర్ని అసిస్టెంట్గా పెట్టుకుని సరిపోద్ది కదా అంటే వారి యొక్క అహంకార ధోరణిని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అరే నాకు పాస్టర్ ఎందుకండి, నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు, ఎవడకల్లా నేను ఒక్కడే చాలు ఆయన అన్నాడండి. ఆయనే చెప్పాడు. అంటే ఆయన దృష్టిలో ఆయన ఏమనుకుంటాడంటే నేనే హీరో, క్రైస్తవ లోకానికి నేనే దిక్కు, ఇంక నేను తప్ప ఎవరు లేరు అనుకుంటారు. ఏమండి, అయ్యో ఏనాడైనా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు పెద్దవారిలో ఉన్నాయా అండి? పెంతుకొస్తు స్థాపించినటువంటి శామ్యూల్ గారు కానీ, ఫెలోషిప్ వ్యవస్థాపకులైనటువంటి దానియేల్ గారు కానీ, బెరాకాను స్థాపించినటువంటి, హెబ్రోను స్థాపించినటువంటి బక్సింగ్ గారు కానీ, ఈవెన్ ఏసన్న గారు కానీ, దేవదాసయ్య గారు కానీ, ఏమండి ఫాక్స్ గారు కానీ, వీళ్ళంతా కూడా వ్యవస్థాపకులు, దేవునితో సహవాసం చేసిన గొప్ప దైవజనులండి. వారిలో మంచి దీనత్వం కనబడేది. ఎక్కడ ఎప్పుడు వారి పుస్తకాల్లో కానీ, వాళ్ళ గ్రంథాల్లో కానీ, వారి అనుభవంలో కానీ నాకు తెలుసులే, ఇంకెవరు అక్కడ నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు, నన్ను విమర్శించేది ఎవరు అనేటువంటి కామెంట్స్ వారి నోట ఎప్పుడూ రాలేదండి. కానీ ఈయనేమనుకుంటాడంటే నేను చాలా మేధావిని, నాకంటే ఇక అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగువారిలో, ఈ దేశంలో ఎవరు కూడా వాక్యం తెలిసిన వాడు లేడు. అదే ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా విచారం అండి. అన్న రంజిత్ అన్న, ఇది చాలా తప్పు అన్న. నేను మీడియా వేదికగా మీతో మాట్లాడుతున్నాను. వీలైతే తప్పకుండా మీరే నాకు కాల్ చేస్తారు ఈ వీడియో చూశాక, లేదా మీ ఆఫీస్ నుంచి అది చేపిస్తారు, లేదా నాకు దేవుడు ప్రేరేపిస్తే నేనే మీతో ఫోన్ చేసి మాట్లాడతాను. చాలా విషయాలు మీతో మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఆయన మాటలను మనం గమనిస్తే బచ్చాగాళ్ళు, ఏమండి ఈ చిన్న చిన్న వాళ్ళు నన్ను అసెస్మెంట్ చేయటం ఏంటి, నన్ను విమర్శించడం ఏంటి, అసలు బైబిల్ని స్థిరపరచడానికి బైబిలు స్థిరమైనది, సత్యమైనది, నిత్యమైనది. బైబిల్ని స్థిరపరచడానికి సినిమా అంటే ఏంటండి, కల్పిత కథ అంతే కదండి. సినిమా అంటే లేదా ఏదో కాలక్షేపానికి కాస్త ఏదో నవ్వుకోవటానికి చూస్తారు, ఏదో కాసేపు ఎంజాయ్ చేస్తారు, ప్రజలు వదిలేస్తారు. అస్థిరమైంది, కల్పితమైంది. దేవుని వాక్యం ఏంటండి, సత్యమైనది, పరిశుద్ధమైనది, జీవము కలిగినటువంటి గ్రంథం ఇది. దీన్ని స్థిరపరచడానికి కల్పితమైనటువంటి కథలను తెచ్చి దీన్ని ప్రూవ్ చేయాలా రంజిత్ అన్న? ఇదేనా మీకు తెలిసిన సత్యం? సరే, ఒకవేళ ఆ టైంకి ఏదో ఆ థాట్ వచ్చింది, మాట్లాడేశారనుకోండి. సరే, నాకు ఏదో ఆ టైంకి థాట్ వచ్చింది, నేను అట్లా మాట్లాడేనులే, సినిమాలు అంటే బాగుండేది. అసలైన సినిమాలకు అసలు సినిమా బేస్ చేసుకొని సినిమాలో ఉన్నటువంటి విషయాలు సైంటిఫిక్ అయినా సరే బైబిల్ కంటే గొప్ప, సైంటిస్ట్ అయినా బైబిల్ కంటే గొప్ప. సైంటిస్టులు ఎక్కడి నుంచి వచ్చారంటే, సైంటిస్ట్కి కావాల్సిన జ్ఞానం ఎవరు ఇచ్చారండి? నా దేవుడు అయినటువంటి యేసయ్య ఇచ్చాడు. బైబిల్ నుంచి వారు జ్ఞానం పొందారు. అన్నింటికీ ఆధారమైన బైబిల్ని స్థిరపరచడానికి, బైబిల్ని బోధించడానికి, విశ్వాసంలో విశ్వాసం పెంపొందించడానికి సినిమాలు తీసుకొచ్చి ఉదాహరించవచ్చా? తప్పేంటి ఉదాహరిస్తే అంటూ మళ్ళీ ఆయన సమర్థించుకుంటున్నాడు. ఎంత విచారం అండి, ఎంత దురదృష్టం అండి. వీరికి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందని మనం బైబిల్లో చూస్తాం కదా.
నేనంటాను ఈ రోజున అవిశ్వాసులకే కాదండి, విశ్వాసులతో సహా, సేవకులతో సహా, సీనియారిటీ కలిగిన సేవకుల యొక్క మనోనేత్రాలను కూడా సైతం మూసేసింది అని అర్థమవుతుంది ఆయన మాటలు వింటే. ఇప్పుడు ఆయనే చెప్పుకుంటారు కదా, నేను పెద్ద సీనియర్ నన్ను, ఇంకా ఆయన చెప్తేనే వేదం, ఆయన చెప్పిందే సత్యం, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఓర్చుకోలేడు ఆయన. బడుద్దాయిలు, బచ్చగాళ్ళు, ఏమండి అసలు ఇదేం లాంగ్వేజ్ అండి? మారు మనసు పొందినటువంటి దైవ సేవకుల నుంచి ఒక్కొక్కరిని అట్లా విమర్శిస్తూ అది మీడియాలో పెట్టడం న్యాయమేనా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. క్రిస్టియన్ రైట్స్ నుంచి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. తప్పు కదా ఇది? ఒక దైవ సేవకునిగా కూడా మేము అడుగుతున్నానండి. మీకంటే నేను చాలా చిన్నవాడిని, మీకు తెలిసినంతలో సగం కూడా నాకు తెలియదు ఖచ్చితంగా. మీ అనుభవం అంతా నా వయసు ఉండదు, మీరు మంచి అనుభవజ్ఞులు, శభాష్. కానీ కొన్ని వాక్య సత్యాలను మీరు తప్పుగా బోధిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పులు చేయకండి. కాంట్రవర్సీగా ఉన్నటువంటి విషయాలను అంతటితో వదిలేసేయండి, లేదా ఇది నాకు తెలిసిన సత్యం అని చెప్పి ముగించండి. తప్పేంటి అంటూ ఎదురుదాడి చేయబాకండి. ఎవరన్నా ప్రశ్నిస్తే ఏమండి, అసెస్మెంట్ నన్ను చేయడానికి మీరెవరో, నన్ను విమర్శించడానికి మీరెవరో, నన్ను అడిగేంత వాళ్ళ అంటే ఇక చిన్నవాళ్ళకైతే పెద్దవాళ్ళకు ఉన్న జ్ఞానం చిన్నవాళ్ళకు ఉండదా? అసలు బైబిల్ లెక్కట్లాగండి, బైబిల్ లెక్కట్లా మీకు తెలియదా రంజిత్ అన్న? సౌలు రాజు సీనియరు, సౌలు రాజుకు బాగా అన్నీ తెలుసు. కానీ సౌలు రాజును పక్కన పెట్టి గొర్రెలు కాచుకునే చిన్న బాలుడైన దావీదుని తీసుకొచ్చి మంచి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు వాడుకోలేదా? ఇక సౌలు, నువ్వు నాకంటే చిన్నోడివి, నువ్వు పనికిరావు, నా ఎక్స్పీరియన్స్ ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ఏం జవాబు చెప్పాలి బైబిల్ నుండి మనం? ఇప్పుడు దావీదు గొప్పవాడా, సౌలు గొప్పవాడా? దావీదుకు ఉన్నటువంటి ఆత్మాభిషేకం ఏంటి, సౌలు ఆత్మాభిషేకం ఏంటి? ఈ క్షీరసాగర మందరం ఒకటి పెట్టేసి ఇంకా ఆయన ఏది చెప్తే అయితే తానంటే తందాన. ఈ మార్కు గారు ఉన్నాడు, ఇక సరే గురు శిష్యులు కదా, ఇంకా ఆయన ఏమి విభేదిస్తాడు? ఇంకా చాలా కొన్ని వల్గర్గా మాట్లాడినటువంటి, ఈ మాట అంటున్నందుకు క్షమించండి, అలాంటి లాంగ్వేజెస్ కూడా వీళ్ళ యొక్క వీడియోస్లో వస్తున్నాయండి. కావాలంటే నేను చూపిస్తాను తర్వాత. చాలా దురదృష్టకరం. ఒక గొప్ప దైవజనుడు తన డిగ్నిటీకి తగ్గట్లుగా మాట్లాడాలి. అది కూడా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి కాబట్టి. ఒకవేళ సరే ఇంట్లోనో ఏదో సొంత మనుషుల మధ్య ఏదో సొంత సంఘంలో ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మీడియాలో పెట్టాలనుకున్నప్పుడు చాలా డిగ్నిటీగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇంకా నాకు తెలిసిందే సత్యం, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా తప్పు అనే ధోరణి విడిచిపెట్టండి రంజిత్ గారు. ఏమండి, కనుక ఇంకా ఫైనల్గా ఈయన ఏమంటారంటే ఆ వీడియోలో, ఈ బోధకులందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు, బోధకులందరూ తెలివి తక్కువ వాళ్ళు అంట. కొందరు కాదండి, బోధకులందరూ తెలివి తక్కువ వాళ్ళు, ఆయన మాత్రం చాలా తెలివైన వాడు. విశ్వాసులందరికి కూడా ఈ కళ్ళు లేని విశ్వాసులు, గుడ్డి విశ్వాసులు, కళ్ళు లేని గుడ్డి విశ్వాసులకే కదా మరి మీరు బోధిస్తుంది. వాళ్ళనే కదా సబ్స్క్రైబ్ చేయండు అని మొత్తుకుంటారు, వాళ్ళకే కదా మీ వీడియోస్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళకే కదా మీరు పుస్తకాలు రాసి చెప్తూ ఉంటారు, వాళ్ళకే కదా మీరు సువార్త ప్రకటిస్తున్నారు. విశ్వాసులందరూ గుడ్డివాళ్ళు, కళ్ళు లేని వారంట. ఆయన అన్న మాటలేనండి, నా మాటలు కాదండోయ్. సేవకులందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళంట. ఏం మాటలండి? సరే, ఎవరో కొందరు కాస్త తెలివి తక్కువగా మాట్లాడతారండి అంటే పర్వాలేదు. సేవకులందరూ తెలివి తక్కువ వాళ్ళు, విశ్వాసులందరూ గుడ్డి వాళ్ళే. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు మూర్ఖులు, బచ్చాగాళ్ళు, బచ్చాలు. మీరు కావాలంటే ఆ వీడియో కింద చూడండి. ఆ వీడియో కింద వాళ్ళ వీడియోనేనండి, బహుశా అది ఏదో ఒక వారం రోజులు ఏదో అయినట్టుగా ఉంది. వాక్యం బోధించేటప్పుడు సినిమా సన్నివేశాలను ఉదాహరింపకూడదా అని పెట్టారు. ఇది పెట్టి జూలై 26వ తారీఖున పెట్టారండి. జూలై 26వ తారీఖు 2021, అంటే సుమారుగా ఒక వీక్ డేస్ అవుతుందండి. సో మహా అయితే దీన్ని ఒక 2000 మంది కూడా ఇంకా చూడలేదండి. ఒక వారం రోజులు అవుతుంది. ఇక్కడ నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ యొక్క కామెంట్స్ అనేటువంటిది చూడండి. మీరేమనుకుంటున్నారంటే జాన్ బాబాయ్ గారు ఆయన విమర్శిస్తున్నారు, అబ్బో ఆయన లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారని మీరు అనుకుంటున్నారు కదా.
మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి పూర్తిగా. అవసరమైతే నేను మన వీడియో కింద డ్రాగ్ చేయండి, ఆ లింక్ కూడా నేను ఇస్తానండి వీలైతే, లేదా రంజిత్ అన్న ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఏదైనా ఒకటే. రాంబాబు కప్పల, రంజిత్ తోఫీర్ గారు బోధ చేయడం అనవసరం, సినిమాలు చూడవచ్చు అంటున్నారు. అంటే ఇంగ్లీష్లో టైప్ చేశాడండి, అందుకే కొంచెం నెమ్మదిగా చదువుతున్నాను. కాబట్టి సినిమాలు పిచ్చి పచ్చి బోతు సినిమాలు, సాతాను క్రియేషన్, ఓకే, ఒఫీర్ బోధ వల్ల విశ్వాసులు పాడైపోతున్నారు, దేవునికి లెక్క చెప్పాలి ఒఫీర్ గారు. ఇట్లా రాశాడండి. ఆయన కామెంటు, ఆయన వీడియో కింద ఉన్న కామెంట్ చదువుతున్నానండి. వీళ్ళు ఒక్కలే కాదండి, ఏదో గతంలో ఇంకేదో రాశాడంట. ఇక ఆ విషయాలు నేను తర్వాత చెప్తానండి. ఏదో హస్తప్రయోగం గురించి బ్రదర్ ఒఫీర్ గారు హస్తప్రయోగం పాపం కాదని చెప్తున్నాడు. అయితే హస్తప్రయోగం అనేది మైండ్తో కూడుకున్నది, మైండ్లో అని ఇక్కడ కూడా ఆయన విమర్శిస్తూనే 2-3 బలమైనటువంటి విమర్శలు వారి కామెంట్లోనే ఉన్నాయి. అంటే ఈ వీడియో అంతకుముందుకు సంబంధించిందండి. దీని మీద కూడా వేరే దైవజనులు కూడా స్పందించారు. యవనస్తులకు సంబంధించి ఏదో మరి హస్తప్రయోగం అనేటువంటి విషయాల్లో తప్పేముందన్నట్లుగా సమర్థించినట్లుగా ఒక వీడియోని చేసినట్లున్నారు. ఆయన ఏంటంటే చాలా తెలివిగా ఇట్లాంటి విషయాలు తెలివిగా ఇలా చేయొచ్చు అని క్లారిటీగా చెప్పరండి, ఇండైరెక్ట్గా దాన్ని బలపరుస్తారు తప్పుని. అంటే ఆయనకి తెలిసింది అదే సత్యం అనుకుంటారు. అంటే అదే ఏదో కావాలి, ఇది తప్పు, ఈ తప్పుని మనం ప్రజల్లో చొప్పిద్దాం ఇండైరెక్ట్గాని కూడా ఆయన అనుకుంటారని నేను అనుకోనండి. ఆయనకి అర్థం కాని విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నది ఇదే సత్యం అనుకొని, యవనస్తులైనటువంటి వారు అది సహజమేను, వారు వయసుకు వచ్చినప్పుడు ఆ పని చేస్తే తప్పేంటి అంటూ సమర్థించినట్లుగా మాట్లాడారు. మళ్ళీ ఏదో చేయండి, అది చేసుకోండి, తప్పేం కాదు అని క్లారిటీగా చెప్పకుండా. చూసారు ఆయన తెలివి, సైతాన్ని ఎంత డైవర్ట్ చేసి వాడుకుంటాడు సేవకులను కూడా. నాకు అప్పుడే అసలు మాట్లాడాలనుకున్నానండి. ఆల్రెడీ వేరే పాస్ట్ గారు కూడా నాతో మాట్లాడయ్యా, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన హెబ్రోన్ పాస్ట్ గారు అండి, ఒక పెద్ద ఆయన, ఇది తప్పు కదా, నేనే వీడియోస్ పెడతానని అసలు ఆయనే మాట్లాడినట్టున్నారు ఇదే అంశం గురించి, ఇట్లా తప్పుడు బోధలు చేయొద్దని. సార్ నేను ఈరోజు నా టాపిక్ అది కాదు, కానీ ఇంకా ఉన్నాయి, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ క్షీరసాగర మదనంలో వాళ్ళు 10 వీడియోలు పెడితే కనీసం 2-3 వీడియోల అభిప్రాయాలు తప్పుగానే ఉంటాయి, వాక్య విరుద్ధంగానే ఉంటాయి. ఈ విషయంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను మాట్లాడటానికి, ముఖాముఖి మాట్లాడటానికి నేను రెడీ. రంజిత్ అన్నతో డిబేట్ చేయడానికనే నేను రెడీ. వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని వాక్య విరుద్ధంగా బోధిస్తున్నారు. ఇది చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. సో చూడండి, ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ వీడియోల కిందే, మీరు చేసేది కరెక్ట్ కాదు అయ్యగారు, మీరు చెప్తుంది కరెక్ట్ కాదు అయ్యగారు. ఇక ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు అయితే అసలు ఆళ్ళ ఉచ్చారణ చూడండి, ఎంత చక్కగా ఆయన సపోర్టర్స్ ఎంత మారుమనసు పొంది ఉంటారో చూడండి. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం రాస్తున్నాడో చదువుతాను. సరే, ఒక ఆయన అయితే ఒఫీర్ గారి బోధలు అర్థం చేసుకుంటే పరిపక్వత కలిగి ఉండాలండి, విశాల హృదయం కలిగి ఉండాలండి, అలా ఉంటేనే మీకు అర్థం అవుతుందని చెప్పాడు. పాపం ఈ రంజిత్ అన్న బోధలు అర్థం చేసుకోవాలంటే ఆ మనిషికి విశాల హృదయం ఉండాలంట. మరి అందరికీ విశాల హృదయం ఎట్లా ఉంటుంది? అసలు విశాల మార్గం అనేది సాతాను మార్గం అని బోధిస్తాడు కదా అన్న, ఇరుకు మార్గం అని చెప్తాడు కదా యేసయ్య మార్గం. సరే, ఇంకొక ఆయన రాస్తాడు చూడండి, వాళ్ళకి సంబంధించి ఎక్సలెంట్ సూపర్ అన్నాడు. సరే, పర్లేదు, ఆయన అభిప్రాయం. ఇంకొక ఆయన ఏం రాస్తాడు, నైస్ వీడియో అయ్యగారు అన్నాడు. ఓకే, వెళ్ళండి కూడా. తర్వాత రంజిత్ గారు మీ ఉచ్చారణ చెప్పే తీరు మాకు చాలా బాగుంటుంది, ఎవడో గొట్టంగాళ్ళు అంటారు, మేమేం పట్టించుకోం. ఏమండి, ఏంటండి ఈ లాంగ్వేజ్ ఏంటండి అంటే, అయ్యా ఇది తప్పు అని అంటే వాళ్ళంతా ఏదో గొట్టంగాళ్ళు అంట. సరే, పూతుమాట కాకపోయినా ఆ లాంగ్వేజ్ వల్గర్గా ఉంది కదా, ఉచ్చరించడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదా. అసలు బైబిల్ ఏముంటుందండి? బైబిల్లో 16వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనం చేయదని ఈ మాటలు భక్తుడు రాసుకుంటా వస్తూ
యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. వారి పేరే నా పెదవులను ఎత్తను. అసలు వారి పేర్లే నేను ఎత్తాల్సిన అవసరం నాకు లేదని బైబిల్ చెప్తుంటే, ఇక అసలు సంఘటనలే తీసుకొచ్చి దాంట్లో ఉదాహరణ సినిమాలు తీసుకొచ్చి బైబిల్ స్థిరపరుస్తారంట. అసలు మనకు ఇష్టమైనటువంటి ఆ దేవతలనండి, లేకపోతే వాళ్ళనండి వీళ్ళండి, వాళ్ళ పేర్లు ఎత్తటమే కరెక్ట్ కాదని భక్తుడు అభిప్రాయంతో మనం కూడా ఏకీభవించాలి. అది పోయి అది మానేసి ఇక ఆ సంఘటనలు తీసుకొని రావటం, ఆయనకు అనుకూలంగా సంఘటనలు మలుచుకోవటం. ఎట్లా అండి, ఆయన పండిత ఫ్రాన్సిస్ గారు ఉన్నాడు, ఆయన వేదాల గురించి వీటి గురించి రాశారు, కోర్టుకి వేశారు అంటే దాని అర్థం ఏంటి? హిందూ మతోన్మాదులు వేశారంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడనే కదా. కాబట్టి క్రైస్తవులు కూడా ఆయన విమర్శించారు అని ఆ పాయింట్ తీసుకొచ్చి దీనికి మెలిగి పెడుతున్నాడు ఈ సినిమా సంఘటనకి. అసలు దీనికి పొంతన ఏంటండి? నీవు చేసిందేంటి? మీరు సినిమాలు చూడొచ్చు అని ఇండైరెక్ట్గా మీరు సమర్థించారు. చూస్తే తప్పేముంది, వాటిని ఉదాహరిస్తే తప్పేముంది, అచ్చంగా సినిమాల గురించి చెబితే తప్పుగానే అంటున్నారు. ఎవడైనా చర్చిలో అచ్చంగా సినిమాల గురించి చెప్తాడా అసలు సేవకుడు అనేవాడు? అసలు సినిమాల ప్రస్తావన చేస్తారా? ఎక్కడ ఎప్పుడు ఏ సేవకుడు చేయడం నేను చూడలేదండి. ప్రస్తావన చేస్తే సినిమాలు చూడకూడదు, మనము అల్లలతో కూడా నాటపాటలు అవి మనకొద్దు అనే చెప్తారు. కానీ సినిమాలో ఫలానా సంఘటన ఒకటి ఉంటుంది చూడండి, బైబిల్లో సేమ్ అలాంటి సంఘటన ఏముంది అంటూ ఎవరు చెప్పరు. లేకపోతే బైబిల్లో నుంచి వాళ్ళు చేశారు అంటూ చెప్పరు. పైగా దాన్ని మీరు సమర్థించుకోవడం, ఏదేదో విషయాలు మీకు ఏదో తీసుకొచ్చి అసలు మీరు మాట్లాడుతున్నప్పుడే ఆ లోతు ఎంత అర్థమైపోతుందండి జనానికి. మీరు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత మెల్లమెల్లగా మీరు ముందుగా మిమ్మల్ని ప్రజలు ఊహించుకున్నంత గొప్ప మేధావితనము లేకపోతే ఆ లోతైన భక్తి మీకు లేదని ప్రజలకు అర్థమైపోతుంది. ఒపిరన్నా ఇది నిజం, సరిదిద్దుకోండి, దిద్దుబాటు చేసుకోండి, క్షమించండి ఇలాగ అంటున్నందుకు. మీకంటే చిన్నవాడిని, పెద్దవారు మీరు, మిమ్మల్ని అనకూడదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాను. మీ పట్ల గతంలో నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. కానీ రాను మీ వీడియోలు చూస్తూ ఉంటే అరే నీకు తెలిసింది ఇంతేనా, అయ్యో పాపం అనిపిస్తుంది. చూసారా? కనుక మీరు కాస్త ఇకనైనా జాగ్రత్త పడండి. మీరు చేసే వీడియోలు, చెప్పే సమాధానాలు చక్కగా దైవికంగా తెలిసినంతలో చెప్పండి. తెలియదని కూడా ఏదో తెలిసేసినట్టుగానే ప్రతి విషయం ఇక నాకు తెలుసు, అసలు నాకు తెలియంది ప్రపంచం ఏది లేదన్నట్లుగా ఫీల్ అవ్వబాకండి. తక్కిన సేవకుల్ని అవమానపరచబాకండి, తక్కిన సేవకుల్ని హీనపరచబాకండి. సేవకుల్ని గౌరవించండి. ముందు అది నేర్చుకోండి. మిమ్మల్ని చూసి విశ్వాసం ఏమి నేర్చుకుంటాడు? మీకంటే చిన్నవారైనటువంటి సేవకులు మీరు అంత తృణీకరంగా మాట్లాడినప్పుడు బచ్చాలంటూ నన్ను విమర్శ చేసేది ఎవడు అన్నప్పుడు నీ దగ్గర నేర్చుకునే విశ్వాసం కూడా అదే నేర్చుకుంటాడు. మమ్మల్ని విమర్శ చేసేది ఎవడు అదే చదివాను కదా ఇంత కామెంట్, గొట్టంగాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు, అంతే కదా. కాబట్టి చాలా తప్పండి, వాక్య విరుద్ధం అండి అది. ఒక దైవ సేవకునిగా మీరు చేయకూడనటువంటి మాట్లాడకూడనటువంటి సందర్భాలను మాట్లాడుతూ దేవుని సంఘాన్ని పాడు చేయకండి. మీకు తెలియకుండానే కట్టే ప్రయత్నం చేస్తూనే మీ చేతులతో మీరే కూల్చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో, గుర్తుంచుకోండి. కనుక ఇలాగున ఈ సందర్భాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. సినిమా సందర్భాలను ఓటంకిస్తూ సేవలో దేవుని వాక్యం బోధించేటప్పుడు దయచేసి ఎవరు కూడా ప్రస్తావన చేయకండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సేవకుడు సినిమాలు చూస్తాడు అని ఇండైరెక్ట్గా విశ్వాసకి అర్థమవుతుంది. అప్పుడు ఆత్మీయంగా అతనేమో అనుకుంటాడు, ఓ పర్వాలేదు అయ్యగారు చూస్తున్నప్పుడు మనం చూస్తే తప్పే ఉందండి అని అనుకుంటారు. సరే, ఇప్పుడు చూడటం తప్ప ఒప్ప అన్న టాపిక్ నేను మాట్లాడట్లేదండి. వాస్తవంగా ఏదో కాలక్షేపానికి కాసేపు ఏదో నవ్వుకోవడానికో టైంపాస్కో ఏదో చూస్తున్నారు. సరే, నేను దాని మీద నేను డిస్కస్ చేయాలి అంటలేదు, దాని మీద డిస్కషన్ కాదు నాది. చూడటం తప్ప ఒప్ప అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా తప్పే. సరే, లేదులేండి కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, ఏదో సరదాగానో టైంపాస్కో ఏదో అట్లా కాసేపు చూస్తున్నారంటే సరే ఏదో చూసి చాటుమోటుగా అయిపోవాలి, అంతవరకే. అంతేగాని నేను సినిమా చూస్తున్నాను మీరు కూడా చూడండి, బైబిల్లో దీనికి చక్కగా టాలీ అవుతుంది ఏమండి. ఇంకా దాన్ని మీరు ఇచ్చిన సందేశం ఏంటి, మీ విశ్వాసం నేర్పేది ఏంటి? మీ వీడియో చూస్తే వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? ఖచ్చితంగా ఓహో మనం కూడా చెయ్యొచ్చు, అంత పెద్ద అయ్యగారు చెప్పినా ఇంక మనం ఎందుకు ఆగుతాం? ఇలాగా తప్పు బోధలు చేయకండి. ఏమండి, ఇలాంటి తప్పు బోధలు వచ్చినప్పుడు ఖండించండి. కొంతమంది నాకు ఫోన్ చేసి బాధపడతారు. సో కనుక అట్లా చేయాల్సిన అవసరం లేదు, ఖండించండి, తప్పులేదు. దేవుని కోసం ఒకవేళ వాళ్ళు తిడతారో లేకపోతే మనని ఏమైనా అంటారు లేకపోతే ఏదైనా కామెంట్స్ రాస్తారు బ్యాడ్గా, రాసుకొనివ్వండి. యేసయ్య కొరకు బైబిల్ ఏం చెప్తుందండి? మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమని ఇంత గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంట. తిడితే తిట్టారు, ఏమైంది? మనం మోషే గడ్డి గొప్పవాళ్ళమా?
మన యేసయ్య కోసం నిందపడితే ఏమైంది? పరలోక రాజ్యంలో బహుమతి ఇస్తాడు మన యేసయ్య మనకి. అర్థమైందా? నేను ఆ ధైర్యంతో ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ వీడియో. తాత్కాలికంగా వాడికి మనం బాధ కలిగించవచ్చు, రంజిత్ అన్నకు కానీ, వారి బ్యాచ్కి కానీ, వారితో ఉన్నటువంటి ఆఫీస్ వారికి కానీ, వారి మినిస్ట్రీ వారికి కానీ నా యేసయ్య సంతోషపడతాడు. నా యేసయ్య నేను సంతోషపెట్టాలి. పేతురు గారు చెప్పాడు కదండి, మనుషులను మేము సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? కనుక మేము ఎప్పుడు దేవుని సంతోషపెడతామని అదే తీర్మానం తీసుకున్నారు. కొట్టారు, తిట్టారు, అయినా సరే మళ్ళీ వచ్చి వాక్యం బోధిస్తున్నారు. ఎందుకంటే దేవుని సంతోషపెట్టాలి. కనుక అన్న దయచేసి ఈ విధానాన్ని మీరు మార్చుకోండి. ఈ ఒక్క వీడియోనే కాదన్నా, ఇంకా మీరు ఏదో వడ్డీ గురించి మాట్లాడారు, వడ్డీ తీసుకోవచ్చని, ఇంకా చాలా కొన్ని పాయింట్స్, చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. కానీ వాస్తవాలు కొంత మంచి విధానం ఉన్నా కొన్ని చాలా తప్పుడు పాయింట్లు మీరు బీజం వేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఓకే అండి, సరే రైట్. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రాయండి. మనస్సాక్షితో రాయండి, దేవునికి భయపడుతూ కామెంట్ రాయండి. ఏదో ఓఫీర్ గారి మీద అభిమానంతోనో లేకపోతే జాన్ బాబు గారి మీద అభిమానంతోనో కామెంట్ రాయాల్సిన అవసరం లేదు. మీరు విన్న వీడియోని బట్టి, విన్న సందర్భాన్ని బట్టి మనస్సాక్షితో దేవుని భయం కలిగి కామెంట్ చేయండి, కామెంట్ చేసేవారు. ఓకే అండి. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, రంజిత్ గారు వారి బోధల్లో కొన్ని విధాలుగా క్రైస్తవ సంఘాన్ని చెరిపేవిగా ఉన్నాయి. దయచేసి గుంట నక్కలను పట్టుకోండి, ద్రాక్ష తోటలను చెరిపే గుంట నక్కలను పట్టుకోండి అంటే ఇదే. అర్థమైందండి? కనుక ఇలాగున సంఘాలు పాడైపోతాయి, యవనస్తులు పాడైపోతారు మీ బోధల వలన. మీ బోధల వలన వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు అనే మీరు ధృవీకరించుకుంటూ వచ్చారు. ఇంతకుముందున్న వారు ఎవరైనా తేల్చి చెప్పారా మీరు చెప్పినట్లుగా? అదొక అంశం అండి, వీలేదు నేను మళ్ళీ మాట్లాడతాను దాని మీద కూడా. అంటే ఈ రంజిత్ గారిని టార్గెట్ చేస్తూ కాదండి, దాని మీద మేధావులు ఇంకా 2-3 మాట్లాడారు. దాని విషయం కూడా ప్రభు చేత అయితే మరొకసారి చూద్దాం. ఓకే అండి. సో అయితే ఇది సినిమాలను ఓటంకించవచ్చు, సినిమా ఉదాహరణలు తీసుకొచ్చి చర్చిలో మాట్లాడవచ్చు, వాక్యాన్ని ప్రతిపాదించవచ్చు, వాటిని ఉదాహరిస్తూ అని మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మీరు తప్పు చేయటమే కాకుండా, తప్పుగా మాట్లాడటమే కాకుండా, ఇది తప్పు కదా అని ప్రజలు ఎవరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే తప్పే ఉంది అంటూ మళ్ళీ సమర్థించుకుంటూ మరొక తప్పు మీద తప్పు చేశారు. అది మీకు మనస్సాక్షి ఉంటే ఆలోచించుకోండి. లేదు మీరు ఏదైనా కౌంటర్ పెడతారా, ఖచ్చితంగా మరి ప్రతి కౌంటర్ ఉంటుంది. ఇందులో సందేహం ఏమి లేదు, అనుమానం ఏమి లేదు. అయినా సరే మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christu Vijayam.